గమనించాలి మీరు. వారానికి 7 రోజులైతే 6 రోజులు అయిపోయింది, మరి 7వ రోజు దేనికి? విశ్రాంతి దినమే. దేనికి అది? 6 రోజులు పని అయిపోయింది కదా, 7వ రోజు దేనికి? ఆలోచన చేయండి. 6 రోజుల్లో పని అయిపోయింది, 7వ రోజు ఎందుకు అంటున్నాను నేను. దాన్ని యాడ్ చేసి 7వ రోజున దేవుడు 7 రోజులు వారంగా చేసాడు దేవుడు. 7 రోజులు వారం చేసాడు దేవుడు. ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు? అంతే. ఆయన చేసి ఎప్పటికీ 7 రోజులే. అది ఆయన చేసిందే. వారంలో 6 రోజులు పని చేశాడు ఆయన, అంటే సృష్టి చేశాడు. 7వ రోజు ఏమన్నా చేశాడా? మరి దేనికి అది? ఆయన సృష్టికర్త అని రుజువు కోసము 7వ రోజున చేశాడు దేవుడు. నేనే సృష్టికర్తను, ఇవన్నీ నేను చేశాను కాబట్టి నేను విశ్రమిస్తున్నాను. గమనించండి, విశ్రాంతి అంటే దేవుడు ఏమన్నా కష్టపడ్డాడండి?